వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఈజీగా తయారు చేసుకునే స్నాక్ ఐటెం అటుకుల మిక్సర్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పల్చగా ఉన్నటువంటి అటుకులు 2 కప్పులు, వేరుశనగ పప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, పుట్నాల పప్పు 1/2 కప్పు, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అటుకులను వేసి వేయించుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పుట్నాల పప్పు, జీడిపప్పు, కిస్మిస్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసి కలుపుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి అటుకులను వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అటుకుల మిక్సర్ రెడీ అయింది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.